అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ముందుగా నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాలు విశిష్టతను వివరించే ప్రెస్ మీట్కి విచ్చేసిన మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి అండ్ ఇవాళ ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ హార్డియస్ట్ వెల్కమ్. మా సహజ నటి జయసుధా గారికి, ఆమని గారికి, మా డైరెక్టర్ మెహర్ రమేష్ గారికి, మా సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి గారికి, హరీష్ శంకర్ గారికి, నవీన్ గారికి అండ్ అలానే మా ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ గారికి, ధనరాజ్ గారికి, మా ప్రియాక్కకి అండ్ అలానే సనా గారికి అందరికీ కూడా హార్డియస్ట్ వెల్కమ్. సుజాత గారికి అండ్ అలానే రాకేష్ గారికి హార్డియస్ట్ వెల్కమ్ టు ద ప్రెస్ మీట్ ఆఫ్ నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాలు. సరిగ్గా 16 సంవత్సరాల క్రితం మొదలైన గొప్ప ప్రస్థానం అమెరికాలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు వారితో ఆనందంగా అద్భుతంగా కొనసాగుతున్న ప్రయాణమే ఈ నాట్స్. మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా వివిధ సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో, సంగీత నవ అవధాన సాహితీ సారభామాలతో, ఆటపాటల కవిత కథా సాహిత్య పోటీలతో, అచ్చ తెలుగు వంటకాలతో, మన వేషభాషల వారసత్వ ఘనకీర్తిని ఎలుగెత్తి చాటుతూ భాషే రమ్యం సేవే గమ్యం అంటూ సవినయంగా తెలుగు వారందరికీ ఆహ్వానం పలుకుతోంది టాంపా నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు. ఇది మన తెలుగు సంబరం, జరుపుకుందాం కలిసి అందరం. 2025 నాట్స్ సంబరాలు జూలై 4, 5, 6వ తారీఖున ఫ్లోరిడాలోని టాంపా వేదికగా మునుపెన్నడూ జరగని విధంగా అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా నాట్స్ ప్రతినిధులు స్వయంగా అమెరికా నుండి ఇండియాకి విచ్చేసి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను స్వయంగా ఆహ్వానించి ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతోమంది గొప్ప గొప్ప కళాకారులను అండ్ అలానే జానపద కళాకారులను మరెందరో మహాన్ భావులను ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే తెలుగు సంబరాల గురించి, నాట్స్ చేస్తున్న సేవల గురించి అందరికీ తెలియజేయడానికి స్టేజ్ మీదకు రావాల్సిందిగా నాట్స్ చైర్మన్ శ్రీ ప్రశాంత్ పిన్నమనేని గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ ప్రశాంత్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండి. నా పేరు ప్రశాంత్ పిన్నమనేని, నేను నాట్స్ చైర్మన్ని. నాట్స్ ఆర్గనైజేషన్ 2009లో ఎస్టాబ్లిష్ అయింది. నాట్స్ అనగానే మనందరికీ 2 పదాలు గుర్తు రావాలి: భాష, సేవ. భాష ఎందుకంటే మా ప్రధాన లక్ష్యం ఏంటంటే అమెరికాలో ఉన్న మన తెలుగాళ్ళు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ మన భాష మన సంస్కృతి మర్చిపోకూడదు అన్న దాంట్లో మేము కంటిన్యూస్గా ఆ భాషను ప్రమోట్ చేస్తూ సెవరల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. సెకండ్ థింగ్ సేవ. ఇక్కడ మనకు ఆపద వస్తే మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్, మావయ్యలు, బాబాయిలు, పిన్నులు అందరూ ఉంటారు. అక్కడ మనకి దగ్గరలో చుట్టాలనేది చాలా తక్కువ మంది ఉంటారు. అక్కడ ఉండేది మనకి ఫ్రెండ్స్. ఈ ఆర్గనైజేషన్స్ ద్వారా కలుస్తారు. ఆపద వచ్చినప్పుడు వీళ్ళే కాకుండా ఒక ఆర్గనైజేషన్ లెవెల్లో తెలుగు వాళ్ళందరికీ ఏ ఆపద వచ్చినా మేమున్నాము అని చెప్పడానికి నాట్స్ లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. నాట్స్ అంటే తెలుగాళ్ళకి, తెలుగాళ్ళ ఆనందం గురించి, తెలుగాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవటం గురించి, తెలుగాళ్ళు అంచెలంచెలుగా ఎదగటానికి. అదే కాకుండా నాట్స్ ఎటువంటి ప్రమాదాలు ఫ్యూచర్లో రాకుండా మన తెలుగాళ్ళకి అవేర్నెస్ చేస్తూ వస్తాం. సేవలో వస్తే 2 విధాల సేవ ఉంటుందండి. ఒకటి ఏంటి అంటే ఆపదలో వచ్చినప్పుడు ఆదుకోవటం, రెండోది ఆపద రాకుండా ముందే చర్యలు తీసుకోవటం. అలా మేము సెవరల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఆపదలు కొన్ని ఎలా ఉంటాయంటే ఏదైనా మెడికల్ ఇన్సిడెంట్ అయినప్పుడో, లేకపోతే డెత్ అయినప్పుడో, ఎవరన్నా అరెస్ట్ అయినప్పుడో నాట్స్ లాంటి ఆర్గనైజేషన్స్ ముందుగా వాళ్ళని ఎట్లా ఆపదలోంచి బయటకు రావాలో చేస్తాం. ఇదే కాకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఏమన్నా మెడికల్ హెల్ప్ కావాల్సి వచ్చినా మెడికల్ క్యాంప్స్ కానీ, క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే ఏదన్నా కొత్తగా వచ్చిన విద్యార్థులకి కాప్స్ ఆపితే ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్తాం. నాట్స్ అనేది ఒక నమ్మకం, నాట్స్ అనేది తెలుగాళ్ళకి ఒక ధైర్యం, నాట్స్ అనేది మాకు అందరికీ ఒక ఎమోషన్. నేను చైర్మన్ కింద తీసుకున్న తర్వాత నాట్స్ 2.0 అనే నినాదంతో కొత్తగా ఇదివరకు నాట్స్ మా ఫౌండర్స్ స్థాపించిన దానికి ఇప్పటి నుంచి నెక్స్ట్ 15 ఏళ్ళు ఈ నాట్స్ ఆర్గనైజేషన్ని ఎలా నిలబెట్టాలి, మిలీనియల్స్ని ఎలా తీసుకురావాలి, జెన్జీ ఎలా తీసుకురావాలి, అండ్ అదే కాకుండా నాట్స్ మా పిల్లలకి నెక్స్ట్ వాళ్ళు కూడా దాంట్లో పార్టిసిపేట్ అయ్యేలా చేయాలి అనేది మా ప్రధాన లక్ష్యం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన
తెలుగు సినీ ఇండస్ట్రీ అతిరథ మహారథులు ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో ప్రొడ్యూసర్సు, డైరెక్టర్సు, యాక్టర్సు, యాక్ట్రసెస్, దెన్ కమెడియన్సు, దెన్ మిమిక్రీ ఆర్టిస్టులు, కవులు, కళాకారులు అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేసుకుంటున్నాను. భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో 2009లో నాట్స్ అనేది స్థాపించబడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాన్ స్టాప్గా సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తుంది. అదే ఒరవడిలో ఏ దేశమేగినా ఎందుకు ఆలడినా పొగడరా నీ తల్లి భూమి భారతని అనే నినాదంతో మన కన్న తల్లిని జన్మభూమిని మర్చిపోకూడదు అనే విధి విధానంలో మన తెలుగు భాషను కూడా మనం మర్చిపోకూడదు. అందుకే ఈ నాట్స్ తెలుగు సంబరాలు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మనం నాట్స్ ద్వారా ప్రతి సిటీలో మనం జరుపుకుంటున్నాం. మన సంప్రదాయాల్ని, సంస్కృతుల్ని మన ఫ్యూచర్ జనరేషన్స్కి తప్పకుండా పాస్ ఆన్ చేయాలి. తెలుగు భాష అనేది చాలా గొప్ప భాష. మన చంద్రబోస్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మన అవసరం కోసం ఇంగ్లీష్ మాట్లాడవచ్చు, హిందీ మాట్లాడవచ్చు, తమిళ మాట్లాడవచ్చు, కన్నడం మాట్లాడవచ్చు, తప్పులేదు. కానీ మన భాషని అంటే మన తెలుగు భాషను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నాకు ఏ స్టేజీలో ఎప్పుడు అవకాశం వచ్చినా అందరికీ అమెరికాలో ఏ సిటీలో అయినా నాట్స్ ద్వారా నేను చెప్పే ఫస్ట్ మాట ఇదే, తెలుగు 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 తెలుగు. తెలుగు భాష అనేది చాలా గొప్ప భాష. మనందరం తెలుగాళ్ళం. ఆ తెలుగు భాషను మట్టుకు ఎప్పుడు మర్చిపోకూడదు. మా పిల్లలు కూడా మా ఇద్దరు పిల్లలు కూడా ఈరోజు సిటిజన్స్, వాళ్ళిద్దరూ కూడా తెలుగు చక్కగా మాట్లాడతారు. తెలుగు మనబడి అని సిలికానాంధ్ర వాళ్ళు పెట్టారు అక్కడ. ఆ తెలుగు మనబడి సిలికానాంధ్ర వాళ్ళని కూడా మనం ప్రమోట్ చేస్తాం, నాట్స్ అసోసియేట్ అయ్యి మనం చేస్తున్నాం అన్నమాట. ఈ 8వ అమెరికా తెలుగు సంబరాలకి మనకు ఒక ట్యాగ్ లైన్ ఉంది. ఏంటంటే, ఇది మన తెలుగు సంబరం, జరుపుకుందాం కలిసి అందరం. దట్ ఈజ్ అవర్ ట్యాగ్ లైన్. అంటే దాంట్లోనే మీకు మీనింగ్ ఉంది. ఇది మన తెలుగు సంబరం, జరుపుకుందాం కలిసి అందరం. అంటే ఏంటి అంటే, మనం ఇక్కడ దసరా, సంక్రాంతి పండుగలు ఏ విధంగా అయితే జరుపుకుంటున్నామో అదేవిధంగా అమెరికాలో తెలుగు సంబరాలు మనం జరుపుకోవాలి అనే ప్రతిపాదనతో నాట్స్లో 2009లో ఫ్లోరిడాలో స్థాపించబడి ఫస్ట్ కన్వెన్షన్ 2009లో ఆర్లాండోలో జరిగింది. ఇప్పుడు ఈ సంబరాలు 8వ అమెరికా సంబరాలు, నేను టాంపా ఫ్లోరిడాలో ఉంటాను. మా హోమ్ టౌన్లో సంబరాలు అంబరాన్ని తాకే విధంగా అంగరంగ వైభవంగా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ విధంగా నవ్వుతో నభవిష్యత్తుగా మేము ప్లాన్ చేస్తున్నాం. మీరందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించి, ఇప్పుడు వరకు మీకు ఏ కన్వెన్షన్లో ఏ సిటీలో అయినా ఏదన్నా చిన్న తప్పు పొరపాటు జరగచ్చు. మీ కళాకారుల్ని అందరినీ కూడా, అందరి గెస్టులకు కూడా నా నుంచి యాజ్ ఏ కన్వీనర్గా, 8th అమెరికా తెలుగు సంబరాలు కన్వీనర్గా మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఏంటంటే, మీ ఒక్క చిన్న పొరపాటు జరగకుండా, మీకు చిన్న అమర్యాద జరగకుండా చూసుకునే బాధ్యత నాది. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ వెల్కమ్ టు 8th అమెరికా తెలుగు సంబరాలు. జై నాట్స్, జై జన్మభూమి. సార్, బేసిక్గా మనం ఇంట్లో ఒక ఫంక్షన్ చేయాలి అంటేనే ఎంతోమంది హెల్ప్ ఉంటూ ఉండాలి. సో అలా అయితేనే ఫంక్షన్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఇన్ని సంవత్సరాలుగా ఈ నాట్స్ అన్న కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారు. సో ఇందులో భాగమైన వాళ్ళందరినీ కూడా ఒక్కసారి మీరు ఆహ్వానిస్తే. ఈ సంబరాలకి దాదాపుగా యాజ్ ఏ కన్వీనర్గా నాకు 300 మంది టీము అహర్నిశలు 6 నెలల పాటు కృషి చేసి మీ అందరికీ మంచి ఆతిథ్యాన్ని ఇద్దామనే ప్రయత్నంలో అందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు మనకి టాప్ లీడర్షిప్ అంటే కన్వీనరు, దెన్ సెక్రటరీ, ట్రెజరరు, దెన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. శ్రీనివాస్ గొత్తికొండ, మైసెల్ఫ్ యాజ్ ఎ కన్వీనర్ ఫర్ 8th అమెరికా తెలుగు సంబరాలు. దెన్ నాట్స్ ప్యాస్ట్ కరెంట్ చైర్మన్ ప్రశాంత్ పెన్నమనేని, he is my good friend and he is also came from Tampa and he is also helping me and assisting me in this 8th అమెరికా తెలుగు సంబరాలు. దెన్ శ్రీనివాస్ మల్లాది, కాన్ఫరెన్స్ సెక్రటరీ. దెన్ కాన్ఫరెన్స్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, రెవెన్యూ జనరేషన్ డైరెక్టర్ ప్రసాద్ ఆరికట్ల, రాజేష్ కండ్రు హాస్పిటాలిటీ డైరెక్టర్, జగదీష్ చాపరాల ఫుడ్ డైరెక్టర్, మాలిని రెడ్డి డెకరేషన్స్ అండ్ సావనీర్ డైరెక్టర్, అచ్చిరెడ్డి ఆపరేషన్స్ డైరెక్టర్, విజయ్ కట్ట పబ్లిసిటీ అండ్ మార్కెటింగ్,
మాధవి యార్లగడ్డ కమ్యూనిటీ సర్వీసెస్, సుధాకర్ మున్నంగి రిజిస్ట్రేషన్ డైరెక్టర్, దెన్ ప్రవీణ్ వాసిరెడ్డి ప్రోగ్రామ్స్ డైరెక్టర్స్. అదేవిధంగా వీళ్ళకి హెల్ప్ చేసే విధానంగా విజయ్ చిన్నం జాయింట్ సెక్రటరీ, రవి కానూరి జాయింట్ ట్రెజరర్, భరత్ మూల్పూరి కో డైరెక్టర్ ఫర్ రెవెన్యూ జనరేషన్, భాస్కర్ సోమంచి కో డైరెక్టర్ ఫర్ హాస్పిటాలిటీ, శ్రీనివాస్ గుడేటి కో డైరెక్టర్ ఫర్ ఫుడ్, శ్రీనివాస్ బైరెడ్డి కో డైరెక్టర్ ఫర్ డెకరేషన్స్, సుమంత్ రామినేని కో డైరెక్టర్ ఫర్ ఆపరేషన్స్, నవీన్ మేడికొండ కో డైరెక్టర్ ఫర్ పబ్లిసిటీ అండ్ మార్కెటింగ్, అపర్ణ కొడాలి కో డైరెక్టర్ ఫర్ కమ్యూనిటీ సర్వీసెస్, వేణు నిమ్మగడ్డ కో డైరెక్టర్ ఫర్ రిజిస్ట్రేషన్స్, శ్యామ్ తంగిరాల కో డైరెక్టర్ ఫర్ ప్రోగ్రామ్స్, దెన్ మాధురి గుడ్ల కో డైరెక్టర్ ఫర్ ప్రోగ్రామ్స్. వీళ్ళ ఓన్లీ దీస్ ఆర్ ద లీడర్షిప్. వీళ్ళు కాకుండా ఒక్కొక్క కమిటీ కింద సబ్ కమిటీస్ ఉంటాయి. ఈచ్ కమిటీకి చైరు, కో చైరు, టీమ్ మెంబర్స్. టోటల్ టీమ్ వచ్చి 300 మెంబర్స్ ఆర్ వర్కింగ్ ఫర్ దిస్ 8th అమెరికా తెలుగు సంబరాలు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ 10,000 people crowd and each day. The first day it starts on 4th with a great banquet cocktail dinner with 2,500 people, then followed by the 5th and 6th grand cultural events. 5th and 6th expected crowd is 10,000 people. The convention center is located in midtown of the Tampa, in riverfront and opposite to the JW Marriott and Waterside Marriott. That is the best location in the Tampa Bay. Thank you very much. Thank you all. Thanks for coming. మైత్రి మూవీస్ నుంచి ఆర్ మాస్టర్ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ నవీన్ గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం వెబ్సైట్ లాంచ్ కోసం. ఐ రిక్వెస్ట్ నవీన్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. వెబ్సైట్ లాంచ్. అందరికీ నమస్కారం. నాట్స్ ప్రెసిడెంట్ ప్రశాంత్ గారికి, అలాగే ద హోల్ టీమ్ ఆఫ్ నాట్స్ ఈ కార్యక్రమంలో యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ముందు ఐ వాజ్ సపోజ్ టు దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సింది. మా మదర్ చనిపోవడంతో ఐ కుడెంట్. సో ఈసారి ప్రవీణ్ ఫోన్ చేసినప్పుడు నేను ఐ వాజ్ ఇన్ యుఎస్లో ఉన్నాను. నిన్నే వచ్చాను నేను యుఎస్ నుంచి. సో నాట్స్ అనగానే నేను అన్నానమ్మో తప్పదు, ఎందుకంటే లాస్ట్ టైం నేను వస్తానని ప్రామిస్ చేసి మా మదర్ వల్ల రాలేకపోయాను, ఈసారి తప్పకుండా అని. అండ్ నాట్స్ అంటే జస్ట్ ఒక ఆర్గనైజేషను, సంబరాలు చేసుకోవడమే కాకుండా ముఖ్యంగా సర్వీస్ అన్నది లైక్ ఇంతకుముందు ఎవరు మన చెప్పినట్టు ఒక జెన్యూన్ ఆర్గనైజేషన్. సో అలాంటి ఆర్గనైజేషన్లో వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు ఆర్టిస్టులు అందరు కూడా ఒక గర్వంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ నాట్స్. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ హోప్ఫుల్లీ అందరినీ July 4th, 5th, 6th టాంపా అన్నారు. నేను ఈ మధ్య ఒక ఇంగ్లీష్ పిక్చర్ చేశాను నేను. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు 66 years అప్పుడు నాకు ఒక ఇంగ్లీష్ పిక్చర్ వస్తుంది, ఒక లీడ్ క్యారెక్టర్ వస్తుందని. సో ఆ సినిమా ప్రీమియర్కి నేను వెళ్ళడం జరిగింది. అండ్ నేను ఇప్పుడు వచ్చిన తర్వాతే తెలుసు టాంపా అని. 2.5 years ఆ టాంపా పక్కనే మెల్బోర్న్లో కెనడీ స్పేస్ సెంటర్ దగ్గర ఆ చుట్టుపక్కల షూటింగ్ జరిగిందనమాట. సో థ్యాంక్ యూ నాట్స్, మళ్ళీ నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ ష్యూర్
ఈ ప్రోగ్రామ్ పెద్ద సక్సెస్ అవుతుంది. అండ్ ద లాట్ ఆఫ్ ఆర్టిస్ట్ అండ్ అఫ్ కోర్స్ తమన్ ఇస్ హియర్, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఐ థింక్ ఆల్ ద 10,000 crowd తమన్ కోసమే వస్తారని తెలుసు, బికాస్ పీపుల్ లవ్ మ్యూజిక్ ఎస్పెషలీ అక్కడ. సో ఐఎమ్ షూర్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ విల్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జయసుధ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో జయసుధ గారు అంత గట్టిగా తమన్ గారి గురించి చెప్పాక ఆయనను మాట్లాడించకుండా ఎలా ఉంటాను చెప్పండి. ఆయన ఎంటర్ అయితే బాక్స్ బద్దలైపోవాల్సిందే. సో ఈ మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంతా ఆయన మ్యూజిక్కి అలా సౌండ్ సిస్టమ్లన్నీ కింద పడిపోతున్నాయి. సో అలా మా ప్రోగ్రాంలో కూడా మోస్ట్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి తమన్ గారి వల్ల అని కోరుకుంటూ ఐ రిక్వెస్ట్ తమన్ గారు టు స్పీక్. ఆల్రెడీ కర్టన్ రైజర్కి వెళ్ళాను. సో ఐ లవ్ ది హాస్పిటాలిటీ ఆఫ్ నాట్స్. చాలా చాలా అంటే దే హ్యావ్ గ్రేట్ ఆర్ట్స్. శ్రీనివాస్ గారు సరే, ప్రశాంత్ గారు సరే, దే ఆర్ వెరీ వెల్కమింగ్. అండ్ నో డౌట్ ఈ షో చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. 4th, 5th, 6th, 5th దేవీస్ పర్ఫార్మింగ్, ఆన్ 6th ఐఎమ్ డూయింగ్. సో ఎక్సైటెడ్. సో నేను దేవి ఇది సెకండ్ టైం చేయడం, బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్. సో వెరీ ఎక్సైటెడ్. సో నేను దేవి షోకి వెళ్ళడం, దేవి నా షోకి రావడం, వీఆర్ వెరీ ఎక్సైటెడ్. సో ఇద్దరం కలిసి వీఆర్ డూయింగ్ ఇన్ వన్ ఆర్గనైజేషన్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. ఇది కాకుండా వీ హ్యావ్ వన్ మోర్ ఎక్సైటింగ్ న్యూస్. 1, 2, 3 చాలా పెద్ద క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాం నాట్స్ కోసం. సో దట్స్ సంథింగ్ దట్ పుల్ మీ ఆఫ్ రియల్లీ క్రేజీగా ఉంది. సో ఇంకా ఎక్సైట్మెంట్ ఎక్కువ అయింది. సో ఇట్స్ గోయింగ్ టు బి వెంకీస్ 11. వెంకటేష్ గారు మా క్యాప్టెన్. సో వెంకటేష్ గారు ఇస్ లీడింగ్ అవర్ టీమ్. సో 1, 2, 3 వీఆర్ ప్లేయింగ్ అగేన్స్ట్ 2 more టీమ్స్. ఒక అమెరికన్ 11 టీము, అది కాకుండా నాట్స్ 11 ఛాలెంజ్ చేస్తున్నారు గెలుస్తామని. ఓకే సార్, వి టేక్ అప్ ద ఛాలెంజ్. సో మాతో పాటు అఖిల్, అశ్విన్, సుధీర్ బాబు, మా టీం అంతా వస్తున్నాం. వీఆర్ కమింగ్ అండ్ సో ఎక్సైటెడ్ టు బీ. మాకు కాన్సర్ట్ రెగ్యులర్గా చేస్తాం, బట్ అక్కడికి వెళ్ళి మ్యాచ్ కప్పు గెలవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంది. సో టాంపాలోనే వీఆర్ ప్లేయింగ్ ఇన్ వన్ గ్రౌండ్ అనమాట. సో 1, 2, 3 సో బీ దేర్ ఫర్ ద క్రికెట్ మ్యాచ్ ఆల్సో. సో మ్యూజికల్ షో ఎలానో డెఫినెట్గా ఇట్స్ అవర్ సో అంటే వీ ఫీలింగ్ సో హానర్డ్ టు బీ పార్ట్ ఆఫ్ నాట్స్. అండ్ మెయిన్ ఇది ఈ షో ఒప్పుకోవడానికి రీజన్ శ్రీనివాస్ గారు అండ్ ప్రశాంత్ గారు. రియలీ సో గ్రేట్ ద వే దే వెల్కమ్డ్ us, the way they respect the whole thing. I think they're very confident about this whole cultural event, and we are there to support NAT. So 1 to 6, so it's going to be a great show. Maaku akkada 3 రోజుల క్రికెట్ మ్యాచ్ అండ్ 4th, 5th, 6th కన్వెన్షన్లో కూడా. సో హ్యాపీ ఈరోజు అందరినీ చూడడం. అండ్ సీ యూ ఆల్ ఇన్ టాంపా, ఫ్లోరిడా. కొంచెం ఎండలు ఉంటాయి, బట్ భరిద్దాం. ఇట్ హ్యాస్ టు బి హాట్, రైట్? సో లెట్స్ హ్యావ్ ద గ్రేట్ సక్సెస్ఫుల్ ఈవెంట్ ఇన్ నాట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆర్ గబ్బర్ సింగ్, ఆర్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నాకు ప్రశాంత్ పిన్నమనేని గారు ఒక 5 ఏళ్ళుగా తెలుసు త్రూ నవీన్ గారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నాకు ఎలాంటి సక్సెస్ ఇస్తుంది, ఎంత పెద్ద సక్సెస్ అయిపోతుంది నేను ఇప్పుడే చెప్పలేను. కానీ ముందుగా ఆ సినిమా నాకు ఇచ్చిన ఒక మంచి స్నేహితుడు ప్రశాంత్ పిన్నమనేని గారు. ఆయన ఒకసారి ఫోన్ చేసి, ఆయన ఎప్పుడు టెక్స్ట్ చేస్తుంటారు, ఎప్పుడు ఫోన్ చేయరు. ఒకసారి ఫోన్ చేయగానే నేను హలో కూడా చెప్పకుండా, సార్ ఈసారి నాట్స్కి వస్తున్నాను నేను అన్నాను. అదేంటి సార్ ఇంకా నేనేం చెప్పలేదంటే, నాకు తెలుసు మీరు అందుకే ఫోన్ చేశారని. సో మా ఇద్దరి వేవ్ లెంత్ అలా ఉంటుంది. అలాగే శ్రీధర్ గారు నాకు న్యూజెర్సీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపానియన్. అండ్ అలాగే మన శ్రీనివాస్ గుత్తికొండ గారు పరిచయం అయ్యారు. అలాగే మదన్ గారికి. అంటే వీళ్ళందరూ ఈ స్టేజ్ మీద వెనకాల నిలబడడం కాదండి, నాట్స్ వెనకాల కూడా చాలా బలంగా నిలబడ్డ వ్యక్తులు వీళ్ళందరూ. ఈసారి నాట్స్కి రావడం చాలా ఎక్సైటింగ్గా ఉంది. ముందుగా భాషే రమ్యం సేవే గమ్యం అనే క్యాప్షన్ ఎవరైతే రాశారో వాళ్ళకి నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే తెలుగు భాషాభివృద్ధిని మనస్ఫూర్తిగా ఆకాంక్షించే చాలామందిలో ఇక్కడ వేదిక మీద ఉన్న మా బోసన్న కానీ రామ్జో కానీ తెలుగు భాష యొక్క అభివృద్ధిని, తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని గౌరవించి దాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళందరిలో మేము ఉన్నామని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఇందులో కూడా క్యాప్షన్లో ముందు భాషకి ఇచ్చిన ప్రాధాన్యత నాకు అది బాగా నచ్చింది. ముందు భాషే రమ్య ఉన్నారు కాబట్టి అది నాకు బాగా నచ్చింది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో ఒక డైలాగ్ రాశాను నేను.
అంటే ఎన్ఆర్ఐలు అనగానే వీళ్ళు మన దేశాన్ని మర్చిపోయారు, మన వదిలేశారు అన్న ఫీలింగ్లో చాలామంది మాట్లాడతారు. అందులో ఒక డైలాగ్ ఎలా ఉంటుందంటే, మేము సముద్రాలు దాటాం కానీ సాంప్రదాయాలు దాటలేదు అని ఒక డైలాగ్ ఉంటుంది. దాన్ని అంటే మేము ఎక్కడో ఉన్నాం అనుకోకుండా మేము ఇక్కడే ఉన్నాం అంటూ 2 రాష్ట్రాలతో ప్రతి సేవా కార్యక్రమాల్లో వాళ్ళ ఉనికిని గుర్తు చేస్తూ నాట్స్ చేస్తున్న సేవలకి నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నాను. అలాంటి ఒక అద్భుతమైన క్యాప్షన్ పెట్టి మనం మర్చిపోతున్న మన భాషని, మన సంస్కృతిని ఇక్కడక్కడ కాదు ఎక్కడో 7 సముద్రాల అవతల మళ్ళీ దాని యొక్క కృషికి, దాని యొక్క నిలకడగా దాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తున్న నాట్స్ మొత్తం యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అభినందనలు కాదు, ఇట్స్ ప్యూర్ బాటమ్ ఆఫ్ హార్ట్ నుంచి థ్యాంక్స్ అండి. అండ్ డెఫినెట్గా లుకింగ్ ఫార్వర్డ్ టు రాక్ దిస్ ఈవెంట్. అండ్ మా బావ తమన్ చెప్పినట్టు అది పిచ్ అయినా సరే, స్టేజ్ అయినా సరే ఆడుకోవడం వాడికి అలవాటు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ తమన్ డబుల్ బొనాన్సా ఇన్ ద నాట్స్. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ మేనేజ్మెంట్ ఆఫ్ నాట్స్ అండి. అండ్ మీడియా మిత్రులందరూ కూడా నాట్స్ చేస్తున్న పనులన్నింటినీ 2 రాష్ట్రాల్లో అందరికీ తెలియజేలాగా, అందరికీ అందుబాటులో ఉండేలాగా మీరు కూడా ప్రాచుర్యంలోకి తీసుకెళ్తారని, ఒక సినిమా ప్రమోషన్స్ అయితే మీరు ఎలా అయితే మాకు హెల్ప్ చేసి మా పక్కన ఉంటారో, ఇలాంటి ఒక మంచి సేవా కార్యక్రమాలను కూడా మీడియా ఒక చిన్న బాధ్యతగా ఫీల్ అయ్యి జనాలందరికీ దృష్టికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ద ఈవెంట్. థ్యాంక్ యూ హరీష్ శంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆ డైరెక్టర్ మెహర్ రమేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, అందరికీ నమస్కారం అండి. నాట్స్ అనగానే నాకు ప్రశాంత్ పిన్నమనేని గారు కోవిడ్లో ఇక్కడ సిసిసి తరపున, చిరంజీవి గారి తరపున మనం గ్రాసరీస్ అవి పంచుతున్నప్పుడు ఆయన రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళు. ఆ నాట్స్కి సంబంధించి వాళ్ళు కూడా అక్కడ కోవిడ్లో చాలా గొప్పగా సేవ చేశారండి. దట్ ఈస్ వెరీ గ్రేట్. అంటే ఆయన ఎప్పుడు మాట్లాడినా నాట్స్ గురించే కాకుండా అక్కడ ఉండే తెలుగు వాళ్ళందరికీ టాంపా ఏరియాలో వాళ్ళు చేసిన సేవ చాలా గొప్పగా చేశారు. అండ్ హరీష్ చెప్పినట్టుగా భాష గురించి, సేవ గురించి వాళ్ళ ట్యాగ్ లైన్లో పెట్టారంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ అసోసియేషన్. అక్కడ జెన్యూన్ ఆర్గనైజేషన్ అంటారు. సో ప్రశాంత్ గారు ఈజ్ లైక్ మై బ్రదర్. నవీన్ గారి ద్వారా పరిచయం గత 8 ఇయర్స్గా. ఆయన అమెరికా వెళ్ళినా నవీన్ గారు, ప్రశాంత్ గారు ఎక్కడుంటే అక్కడ టోటల్గా విజయవాడ ఉంటుంది, తెలుగు వాళ్ళే ఉంటారు చుట్టుపక్కలంతా. సో లుకింగ్ ఫార్వర్డ్ టు గోయింగ్ టు నాట్స్ టాంపా ఫ్లోరిడా. అండ్ తమన్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ది ఈసారి స్పెషల్ అట్రాక్షన్గా తీసుకెళ్తున్నాం. సో విషింగ్ నాట్స్ టీమ్ ఆల్ ద బెస్ట్. 300 పీపుల్ డే అండ్ నైట్ వర్క్ చేసి ఈ లెవెల్కి తీసుకొచ్చారు. నెక్స్ట్ జూలై 4th, 5th, 6th we are all going to NATS. Thank you. Thank you, sir. Thank you so much. And now I request our Oscar Grahita Chandrabose గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. నన్ను నాట్స్కి ఆహ్వానించిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా విషయం గుర్తు చేసుకోవాలి ఏంటంటే, భాష అంతరించిపోతే ఖచ్చితంగా జాతి అంతరించిపోతుంది. జాతి అంతరించిపోకుండా ఉండాలంటే భాషను కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, పరిరక్షించుకోవాలి. రక్షించుకోవడమే కాకుండా, పరిరక్షించుకోవడమే కాకుండా భాష యొక్క పరివ్యాప్తికి కృషి చేస్తున్న నాట్స్కి మనస్ఫూర్తిగా నా తెలుగు కవిగా అభినందన తెలియజేసుకుంటూ, ఈ నాట్స్ సంబరాల్లో సాహిత్యానికి సంబంధించిన విభాగాల్లో ఒక వినూత్న కార్యక్రమానికి మేము రూపకల్పన చేశాం. నాతో పాటు నా సోదర కవులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని అందరినీ అలరించే, అందరినీ రంజింపజేసే ప్రయత్నం చేస్తాం. మరొక్కసారి నాట్స్ని ఆహ్వానించే పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ రిక్వెస్ట్ ఆర్ సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శుభ సాయంత్రం, అందరికీ నమస్కారం. నాట్స్ అనగానే మన స్వంతమైనటువంటి ఒక సంస్థ అన్న ఒకటి భావన గత 2-3 తడవలుగా వెళ్తూ వస్తున్నాను. నాట్స్ కార్యవర్గ సభ్యుల్లో కొంతమంది నాకు ప్రత్యేకమైనటువంటి పరిచయం ఉంది. మరొకసారి నాట్స్కి వెళ్ళాలి అంటే అది సంతోషకరమైన విషయమే. చూస్తూనే ఒక సమాంతర ప్రపంచం మనకి ఏమంటాం, ప్రవాసాంధ్రుల రూపంలో ముఖ్యంగా అమెరికాలో అధిక సంఖ్యాకులు మన తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి గొప్పగా విజయం సాధించి స్థిరపడి ఆర్థికంగా కూడా బాగా ఇదిగా ఉండి
అక్కడి నుంచి మాతృభూమి రుణాన్ని తీర్చుకునేటందుకు మన 2 రాష్ట్రాలను కాకుండా అక్కడ ఉన్న వాళ్ళకే కాకుండా అందరికీ కూడా ఇలాంటి ఒక సేవా కార్యక్రమాలు ఇందాక ఏవి చూస్తుంటే చాలా సంతోషంగానూ గొప్పగా అనిపించింది. అలాంటి గొప్ప కార్యక్రమాలు చేపట్టినటువంటి ఈ నాట్ సంస్థకి ముఖ్యంగా అభినందనలు. వాళ్ళు చేస్తున్న కృషి మరింత గొప్పగా ముందు రోజుల్లో కొనసాగాలి. అలాంటి వాళ్ళు చేసుకున్నటువంటి ఇలాంటి ఒక ఈ సంబరాల్లో భాగస్వామ్యం కావడం అన్నది ఎప్పుడు మన వాళ్ళని కలుసుకోవడానికి మరోమారు అక్కడికి వెళ్ళటం అనేది అది ఎప్పుడు చాలా సంతోషదాయక విషయం. ఈసారి కూడా నేను నాట్స్కి వెళ్ళడానికి చాలా సంతోషిస్తున్నాను. నన్ను ఆహ్వానించినందుకు కార్యవర్గ సభ్యులకి ముఖ్యంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆర్ ఫేమస్ లిరిసిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నాట్స్కి ఫర్ ద ఫస్ట్ టైం నన్ను ఆహ్వానించినందుకు నాట్స్ వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రవాసాంధ్రులు అనేటువంటి మాట విన్న ప్రతిసారి నేను ఎక్కడో ఓ పాటలో రాశాను, ప్రవాసాన్ని దాటి కదిలే ప్రవాహాన్ని ఆపగలమా, ప్రకాశాన్ని చూపగలిగే ప్రపంచాగ్ని దూరమా అని రాశాను నేను. సో ప్రవాసాంధ్రులు ఏ కార్యక్రమం చేపట్టినా వాళ్ళలో ఆ ఫైర్ ఎప్పుడు కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇందాక హరిశంకర్ సార్ చెప్పినట్టు భాషకు వాళ్ళు ఇచ్చే ప్రాధాన్యత, ముఖ్యంగా భాషే రమ్యం అని రాశారు. ప్రపంచంలో ఉన్న మనుషుల్ని కలిపి ఉంచే విశాల భావన పేరు భాష. ఆ భాష బాగుంటే మనమంతా ఒకటే అన్న భావన బతికుంటుంది. ఆ భాషను కాపాడటానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం, అదేవిధంగా సేవే గమ్యం అన్నారు. సినారాయణ రెడ్డి గారు చెప్పినట్టు నరుడి మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని, పరుల బ్రతుక్కై పాటుపడని నరుడి బ్రతుకు ఎందుకని ఒక మాట చెప్పారు ఆయన. సినారే గారు మహానుభావులు, ప్రాతస్మరణీయులు. వారు చెప్పినట్లు ఆ యొక్క ఆదర్శాలని చాలామంది అక్షరీకరిస్తారు, వీళ్ళు అనుసరిస్తున్నారు. సో అటువంటి ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వాములు అవ్వటం, దానికి ఒక పాట రాయగలగటం నిజంగా నా సౌభాగ్యంగా భావిస్తున్నాను. ఇక్కడ వచ్చినటువంటి కళాకారులందరికీ ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి నాట్స్ వారిని ఒక తెలుగువాడిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అశ్విన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ పైన ఉన్న మూవీ టీమ్కి అండ్ నాట్స్ టీమ్కి అండ్ మా క్రికెట్ టీమ్కి అందరికీ గుడ్ ఈవినింగ్. ముందుగా నాట్స్ 8th టైం జరుపుకుంటున్నారు టాంపాలో, ఫ్లోరిడా. ఫస్ట్ టైం మేమందరం క్రికెట్ ఇక్కడ సీసీఎల్ ఆడతాం, అంతా ఓకే. బట్ ఆర్టిస్ట్ టీమ్కి వెంకీ సార్, వెంకటేష్ గారు కెప్టెన్గా, ప్రశాంత్ గారు అండ్ తమ్మని అడగంగానే వెంటనే యాక్సెప్ట్ చేశారని చెప్పారు. అండ్ ఆయన టీంలో మేము ఆడటం చాలా హ్యాపీగా ఉంది. జూలై 1st and 2nd and 3rd క్రికెట్ ఆడుతున్నాం. అండ్ 4th and 5th and 6th నాట్స్ ఈవెంట్కి అందరూ వస్తున్నాం. సో మీడియా మిత్రులందరూ ఈ ఈవెంట్ గురించి అందరికీ తెలియజేసేలాగా మీరు ప్రమోట్ చేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అశ్విన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆమని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ అండ్ మా ఆత్మీయులు మీడియా వాళ్ళందరికీ నా నమస్తే. నాకు ఫస్ట్ టైం ఇది మా ప్రవీణ ఫోన్ చేసి ఇలాగా మేడం ఇలా ఒక ఈవెంట్ ఉంది అమెరికాలో నాట్స్ అని, దీనికి మీరు రావాలి అంటే నేను ముందు కనుక్కున్నాను ఏంటి ఎలాగని. సో నిజంగానే చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఒక ఈవెంట్కి నేను తప్పకుండా వస్తాను. మన తెలుగు భాష, మన సంస్కృతి గురించి అక్కడ సంబరాలు చేసుకుంటున్న ఇలాంటి ఒక మంచి ఈవెంట్కి నేను మిస్ చేయను, తప్పకుండా వస్తాను ప్రవీణ అని చెప్పాను. బట్ డేట్ మాత్రం కొంచెం బ్లాక్ చేయమని చెప్పింది, చేస్తానని చెప్పాను. సో నిజంగానే చాలా సంతోషంగా ఉంది. మా నాట్స్ ప్రశాంత్ గారు అండ్ ఎంటైర్ టీమ్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం పిలిచినందుకు కూడా, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకి పేరున నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ నాట్స్కి మనకి ఈరోజు వరకు కన్ఫర్మ్డ్ గెస్ట్ లిస్టులు ఈరోజు మీకు అనౌన్స్ చేయబోతున్నాం.
జయసుధ గారు, వెంకటేష్ గారు, తమన్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, సాయి కుమార్ గారు, మీనా గారు, ఆమని గారు, హరీష్ శంకర్ గారు, మల్లినేని గోపీచంద్ గారు, మెహర్ రమేష్ గారు, ప్రొడ్యూసర్ నవీన్ ఎర్నేన్ గారు, డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు, ఇంకా చాలామందితో మన చంద్రబోస్ గారు, రామజోగయ్య శాస్త్రి గారు, త్రిపురనేని నవీన్ కళ్యాణ్ గారు, ఇంకా ఎంతోమంది, ఇంకా కూడా మేము చాలామందితో మాట్లాడుతున్నాము. ఇంకా ఎంతోమంది కవులు, కళాకారులు కూడా ఈ నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాలకు రాబోతున్నారు. ఇంకా కూడా నటీనటులు ఇంకా చాలామంది ఉన్నారు. అంటే జస్ట్ వీఆర్ టాకింగ్ టు దెమ్ అనమాట. ఇంకా కన్ఫర్మ్డ్గా ఈరోజు నేను కన్ఫర్మ్ లిస్ట్ చెప్తున్నాను. ఇంకా కొంతమందితో మాట్లాడుతున్నాము. ఇంకా అగ్ర హీరోలు, అగ్ర హీరోయిన్స్ కూడా ఇంకా రాబోతున్నారు. థ్యాంక్ యూ ఆల్. అండ్ అలానే ఇప్పుడు శ్రీ మనోహర్ కిల్లారి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. First of all, I want to extend my thanks to NATS to give an opportunity to serve NATS with Indian licensing. I am really grateful to especially convention chairman సనాతన ధర్మానికి ప్రతీక మా గుత్తికొండ శ్రీనివాస్ గారు. వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అట్లాగే యంగ్ అండ్ డైనమిక్ చైర్మన్ గారు పిన్నమనేని ప్రశాంత్ గారు, కన్వెన్షన్ సెక్రటరీ మల్లా శ్రీనివాస్ గారు, మరియు ఎలక్టెడ్ ప్రెసిడెంట్ మందాడి శ్రీహర్ గారు, వీళ్ళందరూ కూడా నాకు అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్న ఎన్టీ రామారావు మాట చెప్పారండి, ఎప్పటికైనా తెలుగోడు అమెరికాకి ప్రెసిడెంట్ అవుతాడని. ఈ సంబరాలు చూస్తుంటే దీనికి అంకురార్పణ జరుగుతుంది. అందరినీ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తూ నాకు ఇచ్చిన ఆపర్చునిటీని డెఫినెట్గా మంచి చేస్తానని చెప్తూ జై శ్రీరామ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు కాన్ఫరెన్స్ సెక్రటరీ శ్రీ మల్లాది శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ మల్లాది. నేను ఈ కాన్ఫరెన్స్కి సెక్రటరీగా పనిచేస్తున్నాను. నాకు ఈ కాన్ఫరెన్స్ సెక్రటరీ ఇచ్చిన శ్రీనివాస్ గుత్తికొండ గారికి, ప్రశాంత్ గారికి అండ్ మా బోర్డుకి అందరికీ థ్యాంక్స్. అండ్ వాళ్ళు చాలా పెద్ద బాధ్యత నా మీద పెట్టారండి. నేను దిగ్విజయంగా చేస్తానని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ కాన్ఫరెన్స్కి ఏం చేయబోతున్నాము అన్నది నేను చెప్పబోతున్నాను. టాంపాలో హిల్స్బ్రో నది పక్కన వండర్ఫుల్ ఫెసిలిటీ అండి. Mostly this is 4th or 5th in the US, is the best convention center with 3 lakh square feet ఉన్న ఫెసిలిటీ అండి. దాంట్లో మేము మల్టిపుల్ స్టేజెస్ పెట్టి 2 స్టేజెస్ పెట్టి ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదండి. ఏ కన్వెన్షన్ కూడా మేము ఇట్లా 2 స్టేజ్లు పెట్టి చేద్దామని కాన్సెప్ట్ రాలేదు. మా శ్రీనివాస్ గుత్తికొండ గారి ఐడియాతో మేము ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. దానివల్ల ఏంటంటే మనకి డే టైం అంతా కూడా ఒక ప్రోగ్రామ్స్ అన్నీ ఒక స్టేజ్ మీద, నైట్ కన్వెన్షన్స్లో మీకు మ్యూజికల్ నైట్స్ అన్నది ఇంకో స్టేజ్ మీద చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అది ఒక యూనిక్ ట్రయల్ వచ్చేస్తున్నాము. అలాగే మాకు ఒక 200 నుంచి 300 వెండర్స్ వస్తున్నారండి ఎగ్జిబిట్స్కి. లైక్ క్లౌత్స్ కానీ, జ్యువెలరీ వాళ్ళు కానీ, అలాగే మిగతా ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు కానీ, ఇన్సూరెన్సెస్ వాళ్ళు కానీ, అలాగే ఇండియా నుంచి ఎవరైనా రియల్ ఎస్టేట్ ప్రమోషన్స్ కానీ, అవన్నీ కూడా మనకి అరౌండ్ 200 నుంచి 300 బూతులు ఉంటాయి. దానివల్ల ఏంటంటే చాలా వరకు మనకి ఏ క్లోత్స్ అట్లాంటి వాటికి ఐడియా వస్తూ ఉంటుంది అక్కడ వాళ్ళకి. దానితో పాటు మీకు బ్రేక్అవుట్ సెషన్స్ ఉన్నాయండి. ఇది వెరీ క్రిటికల్ అండి. ఎలా బ్రేక్అవుట్ సెషన్స్ రన్ చేయబోతున్నామంటే డే 5th and 6th మాకు ఒక 15 to 16 బ్రేక్అవుట్ రూమ్స్ ఉన్నాయండి. వాటిలో మనకు తెలుగు సాహిత్యము, తెలుగు లిటరేచరు, అలాగే డివోషనల్, అలాగే మనకి బిజినెస్ సెమినార్సు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మేము ఇమిగ్రేషన్ అవేర్నెస్కి కూడా చేస్తున్నామండి. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ నుంచి చాలామంది మన పిల్లలు అక్కడికి వచ్చిన F1 మీద కానీ H1 మీద కానీ వచ్చిన పిల్లలకి ఇమిగ్రేషన్లో ఉన్నటువంటి లోటుపాట్లు, అలాగే వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేయకూడదు కూడా మేము కన్వే చేయాలని చూస్తున్నాము. దాంట్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి వింటున్నాము న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ చేంజెస్ హ్యాపెన్ అయింది మనం ఇమిగ్రేషన్ దాంట్లో. వాళ్ళకి ఆ అవగాహన చేస్తున్నాము. అలాగే మెడికల్ సెమినార్స్ చేస్తున్నామండి. మనకి ఇండియా నుంచి ఏఐజీ నాగేశ్వర రెడ్డి గారు, మన
కాసు ప్రసాద్ రెడ్డి గారు, అలాగే మన గురవారెడ్డి గారు కూడా వస్తున్నారండి. వాళ్ళతో మేము మెడికల్ రిలేటెడ్ సెమినార్స్ చేస్తున్నామండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మా కిడ్స్ ఇప్పుడు అందరూ కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఆఫ్ మెడిసిన్ స్టడీ చేసే స్టేజ్లో ఉన్నారు. వాళ్ళందరికీ అసలు ఎట్లాంటి అవగాహన, మెడికల్ రిలేటెడ్ అవగాహన క్రియేట్ చేయడానికి ఒక సెమినార్లు ప్లాన్ చేస్తున్నామండి. అలాగే మళ్ళీ వివాహ వేదికలు కూడా పెట్టాము. ఎవరన్నా వాళ్ళకి పిల్లలకి కానీ వాళ్ళకి దీనికి కానీ వివాహ వేదిక అనేది ఒకటి కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా డే 5, డే 6లో బేసిక్గా జూలై 5th and 6th జరుగుతాయి అన్నమాట అండి. ఇలాంటి కార్యక్రమాలతో పాటు మాకు లోకల్గా ఉన్నటువంటి కళాకారులు, లోకల్గా ఉన్న కిడ్స్తో వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్స్, స్కిట్స్, అలాగే మళ్ళీ మిమిక్రీ థింగ్స్, వాళ్ళ భరతనాట్యము, కూచిపూడి అలాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. కపుల్ ఆఫ్ టాలీవుడ్ సెలబ్రిటీస్తో కలిపి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేశామండి. ఇవన్నీ కూడా జరగడానికి, ఇంత భారీ ఎత్తున ఇచ్చేయడానికి మాకు ఇంత కోఆపరేట్ చేసినటువంటి జ్ఞాపక ఎంటర్టైన్మెంట్స్ వారు కడియాల గారికి అండ్ ప్రవీణ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మాకు అఫీషియల్ ట్రావెల్ పార్ట్నర్గా ఆర్ఎల్ ట్రావెల్స్ హైదరాబాద్ వాళ్ళు మాతో వర్క్ చేస్తున్నారండి. ఈ సెలబ్రిటీస్ అందరినీ ఇక్కడి నుంచి యుఎస్ తీసుకెళ్ళటం, మళ్ళీ తీసుకురావడానికి వాళ్ళు బాధ్యత వహిస్తున్నారు మాతో పాటు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు మాతో మా ప్రెసిడెంట్ మదన్ పాములపాటి గారు లేరండి. మా ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి గారు మాట్లాడతారు. ఆయన June 1st నుంచి తీసుకుంటున్నారు పొజిషన్. థ్యాంక్ యూ అండి. ఈరోజు మా ఈ ప్రెస్ మీట్ని ఇంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసిన అనిల్ కడియాల్ గారికి, ప్రవీణ గారికి, జ్ఞాపక ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి కృతజ్ఞతలండి. సో ఈ 8వ అమెరికా తెలుగు సంబరాలు బ్రహ్మాండంగా అంబరాన్ని అంటే విధంగా జరగబోతున్నాయి. కన్వీనర్ గారు శ్రీనివాస్ గుత్తికొండ గారు, అట్లాగనే చైర్మన్ ప్రశాంత్ పెనిమినేని గారు ఇద్దరు కూడా టాంపా నుంచి ఉండటం వల్ల ఎప్పుడు కూడా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే విధంగా చేయాలనే సంకల్పంతో ఇద్దరు కూడా ఈ కన్వెన్షన్ చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారండి. సో ఐఎమ్ లక్కీ పార్ట్ ఆఫ్ దిస్ కన్వెన్షన్ ప్రెసిడెంట్ కాబోతున్నాను. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఇంత బ్రహ్మాండంగా చేసినందుకు ఈరోజు వచ్చిన అతిథులు చెప్పాలంటే నవీన్ ఎర్నేని గారు, మైత్రి ప్రొడ్యూసర్, మెగా ప్రొడ్యూసర్ వచ్చి మా సంబరాలు వెబ్సైట్ని లాంచ్ చేశారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగనే మాకు అనేక మంది విశిష్ట అతిథుల్ని ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చిన సీనియర్ నటి జయసుధ గారికి, అట్లాగనే ఆమణి గారికి ధన్యవాదాలు. ఈ కన్వెన్షన్లో ఇద్దరు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్స్ తమన్ గారు, డిఎస్పి గారు 2 రోజులు కూడా 2 మ్యూజిక్ నైట్ ప్రోగ్రామ్ జరగబోతున్నాయి. తమన్ గారు ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అట్లాగనే అనేక మంది డైరెక్టర్స్ రాబోతున్నారు, రాఘవేంద్ర గారు, ఇంకా అనేక మంది. సో ఈరోజు ఈ ఈవెంట్కి హరీష్ శంకర్ గారు, మెహర్ రమేష్ గారు వచ్చారు. వాళ్ళిద్దరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అట్లాగనే అనేక మంది సాహితీవేత్తలు కూడా రాబోతున్నారు. ఈరోజు ఈ ఈవెంట్కి చంద్రబోస్ గారు, రామజోగి శాస్త్రి గారు వచ్చారు. వాళ్ళిద్దరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకా చెప్పాలి అంటే ఈ అనేక మంది వచ్చారు. పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈరోజు ఈ యాంకర్ ప్రోగ్రామ్ చేసిన శ్రవంతి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో అందరూ కూడా జూలై 4, 5, 6 తారీఖులో టాంపాలో అందరూ కూడా వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మా అంబరాన్ని అంటే విధంగా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you so much. Thank you to all the media.